చేయాలంటే ఫస్ట్ మీరు గెలవాలి, అధికారంలోకి రావాలి, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పొత్తుల్లో భాగంగానే టీడీపీతో పొత్తుల్లో భాగంగానే మీరు 1-2 స్థానాలు సాధించారు. మొన్న 5 స్థానాలు సాధించారు. ఏపీలో ఒక 2 స్థానాలు సాధించారు. ఒక 2-3 స్థానాలు సాధించారంటే కూడా మీరు పొత్తులో భాగంగా ఒంటరి పోరులో ఎప్పుడు కూడా మీరు గెలిచిన సందర్భాలు లేవు. అయితే ఈసారి మీరు తెలుగుదేశం పార్టీతో తెగదెంపులపై ఏపీలో ప్రత్యేక హోదా అంశం విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మోసం చేశారంటూ వాళ్ళు దూరం అయిపోయారు. ఇప్పుడు మీరు ఒంటరిగా మిగిలిపోయారు. అయినా తెలంగాణలో మాత్రము పైకి కనిపించకపోయినా అంతర్గతంగా టీఆర్ఎస్తో సయోధ్య కుదుర్చుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు మాత్రము కేవలం టీఆర్ఎస్ని గెలిపించడానికే ఊరికే పోటీ అంటే పోటీ పెడుతున్నారు. టీఆర్ఎస్తో వాళ్ళకు టీఆర్ఎస్ ఈ ఓట్లు చీలకుండా ఆ ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్కు వేయించి గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ మీకు మద్దతు ఇచ్చేలా చేసుకోవడానికి ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారు అంటున్నారు. అంటే అంతర్గతంగా టీఆర్ఎస్ మీకు ఖచ్చితంగా సయోధ్య ఉంది అంటున్నారు. దీనికి మీ సమాధానం? ఇది చాలా తప్పుడు అభిప్రాయం. నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో మా పార్టీ ఎప్పుడన్నా ఫస్ట్ పార్టీ ఉండాలి ఏ రాష్ట్రంలోనే ఆ దిశలో వెళ్ళినాం. 19 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు అదే పరిస్థితి ఉండే. సుదీర్ఘకాలం బాల్ ఠాకరే గారు ఉన్నప్పటి నుంచి అక్కడ శివసేనకు మాకున్న రిలేషన్ మాకు తెలుసు. నరేంద్ర మోడీ నేతృత్వంలో, అమిత్ షా నేతృత్వంలో మేము 120 సీట్లు, శివసేన 60 సీట్లతో పోస్ట్ పోల్ అలయన్స్ మేము కుదుర్చుకున్నాం తప్ప ప్రీ పోల్ అలయన్స్ కుదుర్చుకోలేదు. పార్టీ ఫస్ట్, నెక్స్ట్ అలయన్స్, ఇది మా సిద్ధాంతం. కాబట్టి ఆ సిద్ధాంతంతోనే మేము రీజనల్ పార్టీస్ అందరినీ కూడా నెట్టుకుని వచ్చి నేషనల్ పార్టీగా కాంగ్రెస్కు నెట్టుకొచ్చి 15 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఫస్ట్ పార్టీ కావడం అనేది ఫస్ట్ ప్రియారిటీ. అలయన్స్ అనేది పోస్ట్ పోలే. అది ఎవరు అనేది ఇప్పుడు అప్రస్తుతం, అది తర్వాత చూసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. కాబట్టి ఆ పొలిటికల్ టాలెంటు, ఆ పొలిటికల్ స్ట్రాటజీ అనేది మాకు చాలా స్పష్టంగా ఉంది. అమిత్ షా గారు మా బాస్, ఆయన మా అఖిల భారత అధ్యక్షుడు, ఆయన స్పష్టంగా లైన్ క్లియర్ చేసిండు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మీ పార్టీలో ముఖ్యమైన నాయకుల్ని గెలిపించుకోవడానికి ఇప్పుడు ఆ రాష్ట్రంలో టీఆర్ఎస్కి మీకు సహకరిస్తున్నారంటున్నారు. అవంతా ఆ టీఆర్ఎస్ యొక్క సహకారం మాకు నెస్టినే లేదు. అవసరం వచ్చినప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా, గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్స్లో, అడ్మినిస్ట్రేషన్ దృష్ట్యా కేవలం టీఆర్ఎస్ఏ కాదు, ఏఐడిఎంకే సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, బిజు జనతాదళ్ సపోర్ట్ చేసింది, ముస్లిం రీజనల్ పార్టీ అక్కడ సపోర్ట్ చేసింది జమ్మూ కాశ్మీర్లో. కాబట్టి అట్లా చాలా పార్టీలు సపోర్ట్ చేసినాయి. కొంతమంది ఎన్డీఏ అలయన్స్లో లేకున్నా బీజేపీ సపోర్ట్, ఎన్డీఏ ప్రభుత్వానికి కొన్ని ఇష్యూస్లో సపోర్ట్ చేశారు. అది గవర్నమెంట్ టు గవర్నమెంట్ సంబంధించినటువంటి రిలేషన్స్. ఇది పార్టీ రాజకీయాలకు, ఐడియాలజికల్ రాజకీయాలకు సంబంధం లేదు. కాబట్టి ఎన్నికలు అనేవి పార్టీ రాజకీయాల అంశం, ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు అనేవి ప్రభుత్వాల సంబంధించిన అంశం. కాబట్టి ప్రభుత్వానికి మధ్యన రిలేషన్ అనేది దేశం ఇంట్రెస్ట్ దృష్ట్యా, సమాజం ఇంట్రెస్ట్ దృష్ట్యా కోఆర్డినేషన్ అనేది యాజ్ ఎ టీమ్గా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఒక టీమ్గా పనిచేయచ్చు. బట్ యాజ్ ఎ పార్టీగా మేము ఫస్ట్ పార్టీ కావాల్సిందే, అది తెలంగాణ అయినా అది ఆంధ్ర అయినా. కాబట్టి మా ప్రయత్నం ఖచ్చితంగా మేము అధికారంలోకి రావడం, మేము అధికారంలో మా సపోర్ట్ లేదు, ఎవరు అధికారంలోకి వచ్చే స్థితి లేకపోవడం, అటువంటి సంస్థాగత ఒక్క స్థానమైనా గెలవగలుగుతారన్న ధీమా మీకుందా? తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఒక్క స్థానమన్నా? నా ఒపీనియన్, నేను ప్రత్యక్షంగా ఇంటర్నల్గా చూస్తున్నా, రకరకాల పార్టీస్ని చూసినటువంటి ఫ్లోను కూడా నేను చూస్తున్నా. వచ్చినా కానీ ఇవ్వలేని మా దగ్గర మంచి బలమైన క్యాండిడేట్లు కొన్ని ప్లేసెస్ ఉండడం, ఆ సిచ్యువేషన్ కూడా నేను చూసిన. కాబట్టి కాంగ్రెస్ ఏదైతే కొద్ది ఉత్సాహంగా ఎమర్జెన్సీ అవుతుందనేది శుద్ధబద్ధం. ఢిల్లీలో లేని కాంగ్రెసు, 20 రాష్ట్రాల్లో లేని కాంగ్రెసు, మన పక్కన కర్ణాటకలో మెజారిటీ సీట్లు సంపాదించుకొని ముఖ్యమంత్రి కాలేని కాంగ్రెసు, మన పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నెగ్లెజ్గా ఉన్న కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తారు. అటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు తీసుకుంటే, తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, దండగా మారిన కాంగ్రెస్కు, పాడుబడిన కాంగ్రెస్కు, అవినీతి కాంగ్రెస్కు, ఆల్రెడీ వెనుకబడిన కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు ఈ తెలివైనటువంటి తెలంగాణలో వాళ్ళకు ఓటేసి వాళ్ళని మా నెత్తి పెట్టుకుంటారు అనేది చాలా శుద్ధ పొరపాటు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మీద కోపం వస్తే కాంగ్రెస్ మాత్రం ఓటేయరు. టీఆర్ఎస్ మీద కోపం వస్తే అది బీజేపీకి వస్తారో, లేకుంటే పోతే పోనీరా మరోసారి కేసీఆర్కి ఇద్దాం అనుకుంటే తప్ప
కాంగ్రెస్ అంత దివాలా కోర్ పార్టీని నెత్తిలో పెట్టుకునేంత తెలివి మీరేమో తక్కువ- దివాలా కోర్ పార్టీ అంటున్నారు. తెలివి తక్కువ- దేశంలో ఒక నియంతలా వ్యవహరిస్తున్న తెలివి తక్కువ నరేంద్ర కాంగ్రెస్ మోడీ గారి సర్కార్ని దించేయడానికి అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న నినాదంతో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు వచ్చిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇటీవల ఐటీ దాడులు చేసి ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందరినీ. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద ఒక ఐటీ దాడులు, ఏపీలో సీఎం రమేష్, సుజనా చౌదరి, పోతుల రామారావు ఇట్లా చెప్పుకుంటూ చాలామంది మీద ఐటీ దాడులు జరిగాయి అంటున్నారు. ఈ ఐటీ దాడుల వల్ల తన ఒక కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు మోడీ గారు అంటున్నారు కదా. చూడండి, అవినీతి వ్యతిరేక ఉద్యమం మోడీ గారు చాలా ప్రభావవంతంగా ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిండు. అది బినామీ ప్రాపర్టీ యాక్ట్ కావచ్చు, విదేశాల నుంచి నిధులు తీసుకురావడం కావచ్చు, ఉన్న నోట్లని బ్యాంకులకు వచ్చేటట్టు చేసి అసలు ఈ పైసలని ఎవరి అనేది తెల్లమయ్యేటట్టుగా పాలను నీళ్ళను ఖచ్చితంగా ఒక ఐడెంటిఫై చేసినటువంటి సామర్థ్యం. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు 14 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే ఇప్పుడు 24 లక్షల కోట్లకు బడ్జెట్ వచ్చింది. దాదాపు ఇప్పుడు నా ఒపీనియన్ ఫైనల్ బడ్జెట్ ఇప్పుడు ఎట్లయితే పెడతారో 25 lakhs crores బడ్జెట్ దాటుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch